ఓం శాంతి. మ్మ్. మ్మ్. ఒకసారి ఊహించుకుందాం, బయట ప్రపంచంలో అంతా గందరగోళం, ఎటు చూసినా ఒకటే స్ట్రెస్, రేపు ఏమవుతుందో అనే భయం. అవును. చాలా భయానకమైన పరిస్థితి నిజంగా. ఎగ్జాక్ట్లీ. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో చుట్టూ ఉన్న ప్రపంచం మొత్తం ఒక రకమైన ఆందోళనలో కూరుకుపోయున్నప్పుడు ఒక వ్యక్తి మాత్రం అత్యంత ప్రశాంతంగా, ఒక చిన్న చిరునవ్వుతో, ఎలాంటి భయం లేకుండా నిల్చుంటే ఎలా ఉంటుంది? అసలు ఇలాంటి అజేయమైన మానసిక స్థితిని సాధించడం సాధ్యమేనా? మ్మ్. ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్నే. అవును కదా. మ్మ్. ఈరోజు మనం చెయ్యబోయే లోతైన విశ్లేషణ సరిగ్గా ఈ ప్రశ్నకే సమాధానమివ్వబోతోంది. ఎందుకంటే ఈరోజు మనం విశ్లేషిస్తున్న అద్భుతమైన విషయాలు ఈ శివబాబా జ్ఞాన మురళిలో బాబా చెప్తున్నారు. ఓం శాంతి. అవును, ఇది చాలా కీలకమైన మరియు సమయానుకూలమైన చర్చ కాబోతుంది. ప్రతిరోజు అంతులేని సమాచారం, బాధ్యతలు మన మెదడును ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కాలమిది. రైట్. ఇలాంటి సమయంలో భౌతికమైన ఆకర్షణలు లేదా దేహాభిమానమనే ఒక సంక్లిష్టమైన వల నుండి బయటపడ్డం ఎలా అనేది ఈ మురళిలో చాలా స్పష్టంగా చెప్పారు. అంటే మనల్ని మనం కేవలం ఒక ఆత్మగా ఎలా భావించాలి, మరియు ఈ చీకటి ప్రపంచంలో ఒక స్పిరిచువల్ లైట్ హౌస్ లేదా ఆధ్యాత్మిక దీపస్తంభంలాగా ఎలా మారాలో మనం ఈరోజు లోతుగా అర్థం చేసుకోబోతున్నాం. ఇది కేవలం ఏదో సమాచార సేకరణ కాదు, అదొక ప్రాక్టికల్ లైఫ్ స్కిల్. ఎగ్జాక్ట్లీ, ఒక ప్రాక్టికల్ లైఫ్ స్కిల్. ఖచ్చితంగా మురళిలో ఈ ప్రాసెస్ గురించి మాట్లాడుతూ ఒక అద్భుతమైన పదాన్ని వాడారు. అదేంటంటే స్మృతి యాత్ర. అవును, స్మృతి యాత్ర. అంటే నిరంతరమైన జ్ఞాపకం లేదా స్మృతిలో ఉండే ఒక ప్రయాణమన్నమాట. దీన్ని వివరించడానికి ఒక అద్భుతమైన ఉదాహరణ కూడా ఇచ్చారు. ఆ సాలెపురుగు ఉదాహరణ. ఒక సాలెపురుగు తన వలను తానే ఎంతో శ్రమించి అల్లుతుంది కదా. ఆ తర్వాత సమయం వచ్చినప్పుడు ఆ వల మొత్తాన్ని తనలోకి తానే మింగేస్తుంది. ఇక్కడ వల అంటే ఒక మనిషి ఈ దేహంతో, బంధువులతో అల్లుకున్న వల. అవునవును. అంటే పెదనాన్న, చిన్నాన్న, మామయ్య, గురువులు, స్నేహితులు, ఇలా ఎన్నో భౌతిక సంబంధాలతో అల్లుకున్న ఒక భారీ నెట్వర్క్. ఇప్పుడు ఈ జ్ఞానం ద్వారా ఆ వల మొత్తాన్ని మింగేయాలి అని చెప్పారు. అంటే జీవిస్తూనే ఈ ప్రపంచం పట్ల మరణించినట్లుగా ఉండాలి. దాన్ని అశరీరీ అవస్థ అంటారని అన్నారు. సరిగ్గా చెప్పారు. ఈ ఉదాహరణ చాలా లోతైనది. అంటే సాలెపురుగు వలాలినప్పుడు అది దాని సొంత సృష్టి, కాని అది ఆ వలలో చిక్కుకుపోదు కదా. రైట్. దాన్ని నియంత్రించే శక్తి దానికుంటుంది. ఎగ్జాక్ట్లీ. అదేవిధంగా మనుషులు కూడా సమాజంలో ఎన్నో బంధాలను, వ్యాపారాలను, వ్యవహారాలను సృష్టించుకుంటారు. కాని క్రమంగా ఏమవుతుందంటే ఆ వలలో వారే చిక్కుకుపోతారు. నిజమే. నేను ఫలానా అధికారిని లేదా నేను ఫలానా వారి తండ్రిని అనే ఆ దేహాభిమానం ఆత్మకు తుప్పుపట్టేలా చేస్తుంది. మురళిలో చెప్పిన ఆ జీవిస్తూనే మరణించడం అంటే ఏదో ఆత్మహత్య చేసుకోవడం లేదా అడవులకు వెళ్ళిపోవడం కాదు. సన్యాసం తీసుకోవడం కాదు. అహంకారాన్ని మానసికంగా వదిలిపెట్టడం. అప్పుడే ఆత్మకు జన్మజన్మలుగా పట్టిన తుప్పు అంటే నకారాత్మకత, చెడు సంస్కారాలు వదిలిపోతాయి. ఒక్క నిమిషం, ఇక్కడ నాకొక పెద్ద ప్రాక్టికల్ సందేహం వస్తోంది. దీన్ని మనం ఇంకొంచెం లోతుగా విశ్లేషిద్దాం. వినడానికి జీవిస్తూనే ప్రపంచానికి మరణించినట్లుగా ఉండాలి అనేది చాలా అద్భుతంగా ఉంది. కాని ప్రాక్టికల్గా ఇది పాజిబుల్ అంటారా? ఎలా అంటే ఒక సాధారణ మనిషి ఆఫీస్లో ఉంటాడు, బాస్ పనులు చెప్తుంటాడు, ఇంటికెళ్తే ఈఎంఐలుంటాయి, పిల్లల చదువులుంటాయి, ఇలాంటి బాధ్యతల మధ్యలో ఉంటూ ప్రపంచానికి మరణించినట్లుగా, అంటే అశరీరిగా ఉండటం ఎలా సాధ్యం? ఇదొక రకమైన బాధ్యతారాహిత్యం అవ్వదా? అర్థమైంది. అంటే ఒక అనాలజీ ద్వారా ఆలోచిస్తే, ఒక కంప్యూటర్లో 100 ట్యాబ్లు ఓపెన్ చేసుంటే సిస్టమ్ మొత్తం స్లో అయిపోతుంది కదా. అవును, సిస్టమ్ హ్యాంగ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. 100 ట్యాబ్లను ఒకేసారి క్లోజ్ చేయడం ఎంత కష్టమో, రియల్ లైఫ్లో 100 రకాల బాధ్యతలున్నప్పుడు ఇదంతా వదిలేసి ప్రశాంతంగా ఒక్కటే స్మృతిలో ఎలా ఉండగలం? అది చాలా మంచి ప్రశ్న. మరియు ఆ కంప్యూటర్ ట్యాబ్ల అనాలజీ ఇక్కడ పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ అశరీర అవస్థ అంటే బాధ్యతల నుండి పారిపోవడం కాదు. మీరు చెప్పిన ఆ 100 ట్యాబ్లను ఒకసారి ఊహించుకోండి. మనం రోజువారీ జీవితంలో పనిచేసేటప్పుడు నా గురించి ఫలానా వాళ్ళు ఏమనుకుంటారు, రేపు నా ప్రమోషన్ వస్తుందా రాదా, లేదా ఆ బంధువు నాతో సరిగ్గా మాట్లాడలేదేంటి, ఇలాంటి అనవసరమైన బ్యాక్గ్రౌండ్ యాప్స్ లేదా ట్యాబ్లు మన బుద్ధిలో రన్ అవుతూనే ఉంటాయి. అవును అవును.
ఎప్పుడు ఏదో ఒక ఆలోచన. అవే మన ఎనర్జీని లాగేసి మనల్ని స్లో చేస్తాయి. ఈ మురళిలో చెప్పిన స్మృతి యాత్ర అనేది ఆ ఎక్స్ట్రా ట్యాబ్లన్నింటినీ కంట్రోల్ ఆల్ట్ డిలీట్ కొట్టి ఆ సిస్టమ్ను క్లీన్ చేసే ఒక ప్రాసెస్. ఓహో, అంటే మెయిన్ విండో మీద మాత్రమే ఫోకస్ చేయడం అన్నమాట. ఖచ్చితంగా. మెయిన్ విండో ఏమిటంటే నేనొక ఆత్మను మరియు నేను ఆ పరమాత్మ స్మృతిలో ఉన్నాను అని. మురళిలో ఆ భౌతిక బ్రాహ్మణులకు ఆధ్యాత్మిక బ్రాహ్మణులకున్న తేడాను ఇక్కడే స్పష్టం చేశారు. ఆధ్యాత్మిక బ్రాహ్మణులు ఒక్క ప్రియుణ్ణి అంటే భగవంతుని స్మృతిలో కూర్చోవటం అలవాటు చేసుకుంటారు. రైట్. ఆఫీసులో కుర్చీలో కూర్చుని పనిచేస్తున్నప్పుడు కూడా భౌతికంగా వారి చేతులు పనిచేస్తూనే ఉంటాయి, బ్రెయిన్ లాజికల్గా ఆలోచిస్తూనే ఉంటుంది. కానీ లోపల ఆ అనవసరమైన ట్యాబ్లు ఉండవు. అది ఎలా మారుతుందంటే ఆ భగవంతుని స్మృతి ఒక ఇన్నర్ షీల్డ్ లాగా, ఒక అంతర్గత కవచంలాగా పనిచేస్తుంది. అద్భుతం. పై అధికారులొచ్చి చూసినా సరే వీరు భౌతికంగా అక్కడే ఉన్నా మానసికంగా ఒక ప్రశాంతమైన లోకంలో ఉన్నట్లుగా ఉంటారు. అనవసరమైన పంచాయతీలకు ఏమాత్రం ప్రభావితం కానట్లుగా కనిపిస్తారు. అంటే ఆ బాధ్యతలు నిర్వర్తిస్తూనే మానసికంగా అతీతంగా ఉండటమే ఈ అశరీరీ అవస్థ. చాలా క్లియర్ అండి. ఈ వివరణతో ఆ కాన్సెప్ట్ చాలా బాగా అర్థమైంది. బాధ్యతలు వదిలేయడం కాదు, ఆ బాధ్యతల చుట్టూ మనం అల్లుకున్న ఎమోషనల్ అటాచ్మెంట్ను, ఆ బ్యాక్గ్రౌండ్ నాయిస్ను వదిలేయడం. ఎగ్జాక్ట్లీ. బ్యాక్గ్రౌండ్ నాయిస్ తగ్గించడం. ఇలా చేయడం ద్వారా ఆత్మపై ఉన్న తుప్పు నిజంగానే క్రమక్రమంగా తొలగిపోతుంది. సరే, ఇప్పుడు ఈ వ్యక్తిగత ఆత్మశుద్ధి గురించి, అంతర్గత కవచం గురించి మనం మాట్లాడుకున్నాం. కానీ ఈ మురళిలో కేవలం వ్యక్తిగత విషయాలే కాదు, ఒక విశాలమైన కాలచక్రం గురించి కూడా ప్రస్తావించారు కదా. ఇక్కడే అసలు విషయం చాలా ఉత్కంఠభరితంగా మారుతుంది. అవును. ఎందుకంటే ఒక వ్యక్తి తన లోపల ఈ శుద్ధి చేసుకుంటున్నప్పుడు బయట ప్రపంచంలో, ఆ మానవ చరిత్రలో అసలు ఏం జరుగుతోంది? నిజమే. ఇక్కడ మురళి ఒక చాలా విశాలమైన మ్యాక్రో లెవెల్ పిక్చర్ను మన ముందుంచుతుంది. ఈ మొత్తం మానవ చరిత్ర ఒక 5000 సంవత్సరాల ప్రపంచ డ్రామా చక్రం అని బాబా వివరిస్తున్నారు. ఈ పాయింట్ దగ్గరే చాలా మందికి ఒక పెద్ద షాక్ తగులుతుంది. ఎందుకంటే సాధారణంగా ప్రపంచం మొత్తం ఏమనుకుంటుందంటే ఆ కలియుగం ఇంకా లక్షల సంవత్సరాలుంది, మనం ఇంకా ఆరంభంలోనే ఉన్నామని. అవును, చాలామంది అలాగే నమ్ముతారు. కానీ ఈ మురళి అత్యంత సంచలనాత్మకమైన మరియు అత్యవసరమైన ఒక విషయాన్ని చెబుతోంది. ఇది కలియుగ ఆరంభం కాదు, ఘోర అంధకారంతో కూడిన కలియుగ అంతిమ సమయమని. అంతేకాదు, భారతదేశం ఒకప్పుడు స్వర్గంగా ఉండేదని మురళిలో చెప్పారు కదా. కరెక్ట్. మనుష్యులే పావన దేవీదేవతలుగా ఉండేవారని, కాలక్రమంలో 84 జన్మలు తీసుకుంటూ కిందికి దిగుతూ పతితులుగా లేదా శూద్రులుగా మారిపోయారని ఇందులో స్పష్టంగా చెప్పారు. దీన్ని మనం ఒక సైకిల్లాగా అర్థం చేసుకోవాలి. ప్రకృతిలో ప్రతీదీ ఒక చక్రంలాగే తిరుగుతుంది కదా. పగలు తర్వాత రాత్రి, మళ్ళీ రాత్రి తర్వాత పగలు ఎలా వస్తాయో, ఈ సృష్టి చక్రం కూడా ఒక అత్యున్నతమైన పవిత్ర స్థితి నుండి, అంటే సత్యయుగం నుండి ప్రారంభమై ఆ క్రమంగా తన శక్తిని కోల్పోతూ ప్రస్తుత ఘోర కలియుగ స్థితికి చేరుకుంది. రైట్. ఒక డీగ్రేడేషన్ ప్రాసెస్ అన్నమాట. అవును, ఇదొక సైకలాజికల్ మరియు ఆధ్యాత్మిక డిగ్రేడేషన్ ప్రాసెస్. ఇప్పుడు ఆ పతిత ప్రపంచాన్ని తిరిగి పావనంగా, అంటే సత్యయుగంగా మార్చే సమయం ఆసన్నమైంది. ఆ మార్పు మనుషులు స్వతహాగా చేసుకోలేరు. కాబట్టే ఆ ముక్తిదాత, మార్గదర్శకుడైన ఆ భగవంతుడే స్వయంగా వచ్చి ఈ రాజయోగాన్ని నేర్పిస్తున్నారు అని మురళి వివరిస్తోంది. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన కాని కొద్దిగా కన్ఫ్యూజ్ చేసే పాయింట్ ఉంది మురళిలో. ఒక్క సెకండ్లో బ్రహ్మ నుండి విష్ణువుగా మారడం, మళ్ళీ విష్ణువు నుండి బ్రహ్మగా మారడానికి 5000 సంవత్సరాలు పడుతుంది అని అన్నారు కదా. అవును. ఇది వినడానికి ఏదో పౌరాణిక మాయాజాలంలాగా, ఒక ఫిజికల్ మ్యాజిక్ లాగా అనిపిస్తుంది కదా. నిజంగా ఒక్క సెకండ్లో ఒక రూపం నుండి ఇంకో రూపంలోకి మారిపోతారా? దీని వెనుకున్న అసలు లాజిక్ ఏమిటి? ఇది చాలా ముఖ్యమైన పాయింట్ అండి. ఇది ఎలాంటి మాయాజాలం లేదా శారీరక మార్పు గురించి చెప్పడం లేదు. ఇదొక అత్యున్నతమైన మానసిక పరిణామం. మానసిక పరిణామం. అవును. ఇక్కడ బ్రహ్మ అనేది ఒక సాధారణ మానవుడు తనలోని సంకల్పాలను శుద్ధి చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న దశక ప్రతీక. విష్ణు అనేది సంపూర్ణ పవిత్రతకు, సర్వగుణ సంపన్నమైన స్థితికి ప్రతీక. ఓకే. మనిషి తనకి తాను నేను ఈశ్వరుని సంతానమైన ఆత్మను, ఈ క్షణం నుండి నా పాత పతిత సంస్కారాలను వదిలేస్తున్నాను అని ఒక దృఢమైన సంకల్పం చేసుకున్న ఆ ఒక్క సెకండులో
అతని ఆత్మ యొక్క గమ్యం నిర్దేశించబడుతుంది. వావ్! ఆ ఒక్క సెకండ్లో తీసుకునే ఆత్మ అవగాహన అతని బ్రహ్మ అనగా సాధకుడి స్థితి నుండి విష్ణువు అనగా సిద్ధుని స్థితికి వారసుడిగా చేస్తుంది. కాని ఆ పవిత్రత నుండి మళ్లీ నెమ్మదిగా గుణాలు కోల్పోయి తిరిగి ఈ సాధారణ స్థితికి రావడానికి 5000 ఏళ్ల చక్రం పడుతుంది. వావ్! అంటే ఆ సెకండ్ అనేది జ్ఞానం అర్థమయ్యి దాని అంగీకరించి ఒక దృఢమైన నిర్ణయం తీసుకునే ఒక అహా మూమెంట్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ, అహా మూమెంట్. ఇది చాలా తార్కికంగా ఉంది. అయితే ఈ కలియుగ అంతిమం, సత్యయుగ స్థాపన అనగానే చాలామందికి ఒక పెద్ద భయం పట్టుకుంటుంది కదా. అవును, వినాశనమని. అదే వినాశనం జరగబోతోంది, అంతా నాశనమైపోతుంది అనే ఒక నెగటివ్ ఫీలింగ్ వచ్చేస్తుంది కదా. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఆ భయం సహజమే, ఎందుకంటే మనం ఎప్పుడూ ఒకదానికి ముగింపు అనగానే భయపడతాం. కాని మురళీలో దీని ఉద్దేశ్యం ఎవరినీ భయపెట్టడం కాదు. ఓకే. దీన్ని మనం ఒక కన్స్ట్రక్టివ్ యాంగిల్లో చూద్దాం. ఇప్పుడు ఒక పాత ఇల్లుంది, అది పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది, గోడలు బీటలు వారాయి, అందులో ఉండటం ఎవ్వరికీ సురక్షితం కాదు. అప్పుడేం చేస్తారు? ఆ పాత ఇంటిని కూల్చేసి ఆ స్థానంలో కొత్త ఇల్లు కడతారు. కరెక్ట్. ఆ పాత ఇంటిని కూల్చేయడాన్ని మనం వినాశనం అని ఏడుస్తామా? లేదు కదా, మనం హ్యాపీగానే ఫీల్ అవుతాం. అవును, కొత్త ఇంటి కోసం జరిగే ఒక అవసరమైన పరివర్తన అనుకుంటాం కదా. ఈ ప్రపంచం యొక్క మార్పు కూడా అలాంటిదే. ఇది పాత, పనికిరాని, అవినీతితో కూడిన ప్రపంచాన్ని ముగించి ఒక కొత్త పావనమైన స్వర్గాన్ని స్థాపించే ప్రాసెస్. రైట్. ఈ ప్రాసెస్లోనే రాజయోగం ద్వారా మనుషులను తిరిగి దేవతలుగా తీర్చిదిద్దడం జరుగుతోంది. ఈ పాత ఇంటి అనాలజీతో ఆ వినాశనం అనే పదం వెనుక ఉన్న పాజిటివ్ ఉద్దేశ్యం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సరే, కాలం చాలా తక్కువగా ఉంది, ఇదొక పెద్ద ట్రాన్సిషన్ పీరియడ్ అని తెలిసింది కదా. మరి ఇలాంటి సమయంలో ఒక వ్యక్తి తన దైనందిన జీవితంలో ఏ నియమాలు పాటించాలి? భవిష్యత్తు గురించి తెలిసినా మనం బ్రతకాల్సింది ఈ ప్రెజెంట్లోనే కదా. ఇక్కడే మురళీలో శ్రీమతం అనే కాన్సెప్ట్ ప్రస్తావించారు. శివబాబా ఇచ్చే ఈ శ్రీమతం అంటే ఉన్నతమైన సలహా లేదా డిరెక్షన్ పై నడవాలని, అందులోనే విజయం దాగి ఉందని స్పష్టం చేశారు కదా. అవునవును, ఈ శ్రీమతమనేది ఏదో గుడ్డిగా పాటించే ఆచారాల జాబితా కాదు, అది అత్యున్నతమైన జీవన విధానం. మనం ఇందాక సత్యుగంలో దేవతలుంటారని మాట్లాడుకున్నాం కదా, స్వయాన్ని అటువంటి దేవీ దేవతా ధర్మానికి చెందినవారిగా భావించటం ఇక్కడ చాలా ముఖ్యం. అలా భావించినప్పుడు ఆటోమేటిక్గా మన ఆలోచనలు, అలవాట్లు మారిపోతాయి. ముఖ్యంగా ఆహారం విషయంలో మురళి చాలా స్పష్టమైన సూచనలిచ్చింది. అశుద్ధమైన పదార్థాలు తినకూడదని, మరియు శివబాబా స్మృతిలోనే భోజనం తయారు చేయాలి, అలాగే తినాలి అని చెప్పారు. ఇది సైకలాజికల్గా కూడా చాలా ప్రూవ్ అయిన విషయం కదా. అవును, ఖచ్చితంగా. ఆహారం ఎలా వండుతామో, వండే వ్యక్తి ఏ భావనతో ఉంటాడో ఆ ప్రకంపనలు, ఆ వైబ్రేషన్స్ ఆ ఆహారంలోకి వెళతాయంటారు కదా. ప్రశాంతమైన, దైవికమైన స్మృతిలో ఉండిన ఆహారం మనస్సును కూడా అంతే ప్రశాంతంగా ఉంచుతుంది. నిజమే. కాని మురళిలో ఇంకో అద్భుతమైన పాయింట్ ఉంది. బహుశా ఇది మన మోడర్న్ సొసైటీకి చాలా కరెక్ట్గా సరిపోతుంది. చాలామంది దేవుడి దగ్గరికి వెళ్ళి, బాబా నేను ఈ బిజినెస్ చెయ్యనా, ఆ కొత్త షాపు పెట్టనా, నా షేర్ మార్కెట్ పెట్టుబడి వర్కౌట్ అవుతుందా అని అడుగుతుంటారు కదా. అవును, ప్రతిరోజు చూస్తుంటాం. మురళీలో స్పష్టంగా చెప్పారు, దేవుడిని ఇలాంటి లౌకిక వ్యాపారాల గురించి సలహాలు అడగకూడదు అని. మనం దేవుడిని ఎంతలా కమర్షియలైజ్ చేశామంటే, ఆత్మను పావనం చేసే అత్యున్నతమైన శక్తి దగ్గరకు వెళ్ళి మన ఫైనాన్షియల్ లాభనష్టాల గురించి అడగడం ఎంత విడ్డూరంగా ఉందో కదా. ఆయనొస్తే మనం అడిగేది ఇదా అనిపిస్తుంది. అవునండి, మనం చేసే అతిపెద్ద తప్పు ఇదే. పరమాత్మ ఈ సృష్టికొస్తున్నదే పతితులను పావనంగా మార్చడానికి, మనకు ముక్తిని, జీవన్ముక్తిని ఇవ్వడానికి. అంతేకాని ఆయన ఒక బిజినెస్ కన్సల్టెంట్ లేదా ఫైనాన్షియల్ అడ్వైజర్ కాదు. రైట్, కరెక్ట్. ఆ అత్యున్నత శక్తిని కేవలం భౌతిక లాభాల కోసం, టెంపరరీ సమస్యల పరిష్కారం కోసం వాడుకోవడం ఒక రకంగా అజ్ఞానమే కదా. అవును. మనం ఒక పెద్ద చక్రవర్తి దగ్గరికి వెళ్లి ఒక 2 రూపాయల చిల్లర నాణేలు అడిగినట్లుగా ఉంటుంది. మరి ఈ లౌకిక బాధ్యతల వల్ల వచ్చే ఒత్తిడిని ఎలా జయించాలి? ఇక్కడే మురళి ఒక అద్భుతమైన మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్ను పరిచయం చేసింది. అదే ట్రస్టీ భావన. ఈ ట్రస్టీ భావన గురించి వినగానే నాకు చాలా ఆసక్తి కలిగింది. అంటే మనకున్నదంతా, మన కుటుంబం, ఆస్తి ఇదంతా మనది కాదని భావించడమేనా? దీని ప్రాక్టికల్గా మన మైండ్ సెట్కి ఎలా అప్లై చేయాలి? ఒకసారి దీన్ని సైకలాజికల్ రిలీఫ్ కోణంలో చూద్దాం. మనిషికి అత్యంత ఎక్కువ స్ట్రెస్ ఎప్పుడొస్తుంది? అంటే భయం ఉన్నప్పుడు. కరెక్ట్.
ఆ భయం ఎందుకొస్తుందంటే ఇది నా ఇల్లు, ఇది నా ఆస్తి, వీరు నా పిల్లలు అని వాటిని పట్టుకుని వ్రేలాడుతున్నప్పుడు. వాటికి ఏమైనా అవుతుందేమో అని నిరంతరం భయపడుతుంటారు. మురళి ఏమంటుందంటే, ఆహా, మీ సర్వస్వాన్ని పరమాత్మకు అర్పించండి అని. అర్పించడమంటే ఆస్తులు రాసివ్వడం కాదు. ఏదో డాక్యుమెంట్స్ మీద సైన్ చేయడం కాదు. కాదు. అదొక మానసికమైన అంగీకారం. ఇదంతా ఆ పరమాత్మది. ఆయన నన్ను కేవలం ఒక సంరక్షకుడుగా, ఒక కేర్ టేకర్ లేదా ట్రస్టీగా ఇక్కడ ఉంచాడు అని భావించడం. ఓకే. ఒకసారి ఈ షిఫ్ట్ మెదడులో జరిగిందంటే బ్రెయిన్ కెమిస్ట్రీ మొత్తం మారిపోతుంది. భయం, చింతల స్థానంలో ఒక అచంచలమైన నిశ్చయం వస్తుంది. నేను కేవలం ట్రస్టీని మాత్రమే అన్నప్పుడు నష్టపోయినా, లాభమొచ్చినా అది నాది కాదు అనే ఒక అద్భుతమైన స్వేచ్ఛ వస్తుంది. ఆ నిశ్చయంలోనే విజయం దాగి ఉందని మురళీ స్లోగన్ చెప్తోంది. వావ్! ఇది నిజంగా ఒక అద్భుతమైన ఆహా మూమెంట్. ఎప్పుడైతే నాది అనే బరువు దిగిపోతుందో అప్పుడు మనం చేసే పనిలో పూర్తి ఫోకస్ ఉంటుంది, కానీ దాని రిజల్ట్ గురించి ఏమాత్రం స్ట్రెస్ ఉండదు. ఇది ప్రతిరోజూ మనం ప్రాక్టీస్ చేయాల్సిన విషయం. ఖచ్చితంగా. అలాగే మురళిలో ఇంకో పదం వాడారు. వీరందర్నీ గుప్త సైన్యం అని వర్ణించారు కదా. హిడెన్ ఆర్మీ. అవును, ఇదొక థ్రిల్లింగ్ పేరు. సైన్యమంటే సాధారణంగా యుద్ధాలు, ఆయుధాలు, బయట కనిపించే పోరాటం ఉంటాయి. మరి ఇది గుప్త సైన్యం ఎలా అవుతుంది? భక్తి మార్గంలో మనకు ఎన్నో పురాణాలు, కథలు ఉన్నాయి కదా. అందులో సైన్యమంటే బాణాలు, కత్తులు పట్టుకుని రక్తపాతం సృష్టించేవారు. కాని ఇక్కడ ఏ హింస ఉండదు, భౌతిక ఆయుధాలు ఏవీ ఉండవు. కేవలం జ్ఞానం మరియు యోగం మాత్రమే వీరి అజేయమైన ఆయుధాలు. వండర్ఫుల్. ఎందుకిది గుప్త సైన్యమంటే ఇదొక అంతర్గత యుద్ధం. ఒక వ్యక్తి తనలోని మాయతో, తనలో పేరుకుపోయిన కామం, క్రోధం, అహంకారం లాంటి ఆ చెడు సంస్కారాలతో చేసే సైలెంట్ యుద్ధమిది. బయట ప్రపంచానికి వీరొక సాధారణ ఉద్యోగిలా కనిపిస్తారు కదా. అవును, ఒక కుటుంబ సభ్యుల్లా కనిపిస్తారు. ఎవ్వరితోనూ పోరాడుతున్నట్లు కనిపించరు. కాని లోపల ప్రతిక్షణం ఒక గొప్ప పరివర్తన జరుగుతుంటుంది. వీరు ఎంత నిశ్శబ్దంగా తమ ఆత్మను మార్చుకుంటారో, తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కూడా అంతే ప్రశాంతంగా తమ వైబ్రేషన్స్ ద్వారా మారుస్తారు. అంటే ఇది కత్తితో చేసే యుద్ధం కాదు, శాంతితో చేసే యుద్ధమన్నమాట. సరే, ఒక వ్యక్తి ఈ స్మృతియాత్ర చేస్తూ ట్రస్టీ భావనను అలవర్చుకుని తనని తానే ఈ విధంగా ఉద్ధరించుకున్న తర్వాత ఈ సమాజానికి వారి అవసరమేమిటి? ఎందుకంటే మనం ఐసోలేటెడ్గా బ్రతకం కదా. వారు ఇతరులకు ఏ విధంగా ఉపయోగపడతారో. ఇక్కడే మాస్టర్, బీజరూపులు మరియు స్పిరిచువల్ లైట్ హౌస్ అనే పదాలను మురళిలో ఉపయోగించారు కదా. ఖచ్చితంగా. సముద్రంలో చీకటిలో దారి తప్పిన నావలకు ఒక లైట్ హౌస్ ఎలా దారి చూపుతుందో, ఈ గందరగోళ ప్రపంచంలో అజ్ఞానంలో ఉన్నవారికి ఈ జ్ఞానాన్ని ఆచరించే సాధకులు ముక్తి మరియు జీవన్ముక్తుల మార్గాన్ని చూపిస్తారు. రైట్. దీన్ని సాధించడానికి మూలం ఒక గొప్ప భావన అని మురళి చెబుతోంది. దాన్ని ఈశ్వరీయ నశ లేదా గాడ్లీ ఇంటాక్సికేషన్ అన్నారు. గాడ్లీ ఇంటాక్సికేషన్ అంటే అహంకారం లేని ఒక ఆధ్యాత్మిక గర్వం. నేను బాబ్దాదా కంటి వెలుగును అనే ఒక ఆత్మీయమైన భావనది. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఈ భావనలో స్థిరపడతాడో వారికి సర్వచింతల నుండి ముక్తి లభిస్తుంది. వారి చేసే ప్రతి కర్మ, మాట్లాడే ప్రతి మాట, నడిచే నడక అత్యంత రాయల్గా, హుందాగా ఉంటుంది. వారి చూసే చూపులో కూడా ఒక స్వచ్ఛత ఉంటుంది. ఇక్కడే నాకొక ముఖ్యమైన కౌంటర్ పాయింట్ అనిపిస్తోంది. చెప్పండి. సాధారణంగా లోకంలో మనం చూసేదేమిటంటే, ఎవరికైనా కొంచెం జ్ఞానం రాగానే, ఒక 4 పుస్తకాలు చదవగానే తెలియని ఒక ఆధ్యాత్మిక అహంకారం లేదా స్పిరిచువల్ ఈగో పెరిగిపోతుంది. నాకన్నీ తెలుసు, మీరు అజ్ఞానులు, మీరు ఇలాగే బ్రతుకుతున్నారు అనే ఒక సుపీరియారిటీ కాంప్లెక్స్ వచ్చేస్తుంది కదా. అవును, చాలా సాధారణంగా చూస్తుంటాం. మరి ఈ మురళీ జ్ఞానం ఒక వ్యక్తిని అహంకారిగా కాకుండా ఒక మధురమైన వ్యక్తిగా ఎలా మారుస్తుంది? ఆ ఈగో ట్రాప్లో పడకుండా ఎలా కాపాడుతుంది? ఇది చాలా ప్రాక్టికల్ ప్రాబ్లం అండి. ఆ మురళి దానికి అద్భుతమైన విరుగుడు లేదా యాంటీడోట్ చెప్పింది. ఆధ్యాత్మిక అహంకారం అనేది ఒక పెద్ద మాయాజాలం. అందుకే బాబా స్పష్టంగా చెప్పారు, నిజమైన గొప్పతనమనేది ఎంత జ్ఞానముంది, ఎన్ని పాయింట్స్ చెప్పగలం అనే పాండిత్యంలో లేదు అని. మరి ఎందులో ఉంది? అది కేవలం మధురత మరియు నమ్రతలో ఉంది అని నొక్కి చెప్పారు. మురళిలో ఇచ్చిన వరదానం చాలా పవర్ఫుల్. ఆ సద అలసిపోనివారిగా, మధురమైన వారిగా కండి అని. అంటే మాటల్లో ఎప్పుడూ ఒక తియ్యదనముండాలి. ఎగ్జాక్ట్లీ.
ఒక వ్యక్తి యొక్క మాటలలో ఎప్పుడూ సంతుష్టత ఉండాలి. ఎదుటివారికి జ్ఞానం చెప్పి వాదించడం కంటే తమ మధురమైన స్వభావంతో, ఓపికతో ఇతరుల నోటిని తీపి చేయాలి. ఈ నమ్రతే ఆ అహంకారాన్ని చంపిస్తుంది. ఎంత అద్భుతమైన మాటండి ఇది. మన ప్రవర్తనయే మన జ్ఞానానికి నిదర్శనం కావాలి. అవును. దాంతోపాటు ఈ అహంకారాన్ని జయించడానికి మురళీలో స్వదర్శన చక్రం తిప్పడం గురించి చెప్పారు. ఓ, స్వదర్శన చక్రం అనగానే పురాణాల్లో ఎదుటివారి తలలు నరికే ఆయుధం అనుకుంటారు కదా? అవును, అందరూ అదే అనుకుంటారు. కాని ఇక్కడ స్వదర్శన చక్రం అంటే ఇతరుల తప్పులను వెతకడం, ఎదుటివారిని జడ్జ్ చేయడం కాదు. స్వదర్శన అంటే తన స్వచ్ఛమైన ఆదిమ దేవీదేవతా స్వరూపాన్ని పదే పదే మనసులో చూసుకోవడం. ఓకే. నేను ఎలా ఉండేవాణ్ణి, ఇప్పుడు ఎలా మారుతున్నాను అని తనను తాను పరిశీలించుకోవడం. ఎవరైతే ఈ స్వదర్శన చక్రం తిప్పుతూ మధురంగా ఉంటారో వారు ఆటోమేటిక్గా ఇతరులను కూడా ప్రేమతో చూడగలుగుతారు. వారే నిజమైన స్పిరిచువల్ లైట్ హౌస్గా మారి ఈ ప్రపంచానికి దారి చూపగలరు. అమేజింగ్ అండి. ఈరోజు ఈ అద్భుతమైన విశ్లేషణలో మనం కేవలం కొన్ని సిద్ధాంతాలు మాత్రమే కాకుండా వాటిని ఎలా ఆచరించాలో చాలా లోతుగా తెలుసుకున్నాం. అవును, ఖచ్చితంగా. సాలెపురుగుల దేహాభిమానమనే వలను ఎలా మింగేయాలో, మన మైండ్లో ఉన్న ఎక్స్ట్రా ట్యాబ్లను క్లోజ్ చేసి ఆత్మ అనే ఒకే స్మృతిలో ఎలా ఉండాలో అర్థం చేసుకున్నాం కదా. రైట్. అలాగే ఈ మానవ చరిత్ర ఒక 5000 ఏళ్ల సుదీర్ఘమైన సైకిల్ అని, మనమిప్పుడు కలియుగ అంతిమ సమయంలో ఉన్నామని, ఆ వినాశనమనేది పాత ఇంటిని కూల్చి కొత్త ఇల్లు కట్టే పరివర్తన అని తెలుసుకున్నాం. శ్రీమతం ప్రకారం ఆహార పవిత్రతను పాటించడం, దేవుణ్ణి కమర్షియల్ కన్సల్టెంట్గా చూడకుండా మన జీవితానికి ట్రస్టీ భావనను అప్లై చేసి ఆ ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలో గ్రహించాం. అవునండి. చివరగా ఎలాంటి అహంకారం లేకుండా నమ్రతతో స్వదర్శన చక్రం తిప్పుతూ ఒక స్పిరిచువల్ లైట్ హౌస్గా ఎలా మారాలో విశ్లేషించాం. ఇది నిజంగా దైనందిన జీవితపు సవాళ్లను జయించడానికి ఒక ఎక్సలెంట్ టూల్ కిట్. ఎటువంటి సందేహం లేదు ఇందులో. జ్ఞానం అనేది కేవలం వినడానికి కాదు కదా, అది మన బుద్ధిని, ఆలోచనలను సరియైన దిశలో నడిపించే ఒక కంపాస్ లాంటిది. మురళిలో చెప్పబడిన ఈ ప్రతి పాయింట్ ఒక ఆచరణాత్మకమైన సైన్స్. దీన్ని ప్రతిరోజు మన జీవితంలో అప్లై చేసినప్పుడు ఆ మానసిక ప్రశాంతత అనేది మన స్వభావంగా మారిపోతుంది. ఖచ్చితంగా. ఈ లోతైన చర్చ ముగించే ముందు వింటున్న ప్రతి ఒక్కరికీ ఆలోచించడానికి ఒక చిన్న విషయం వదిలిపెడుతున్నాను. ఒక వ్యక్తి రేపు ఆఫీస్కో లేదా బయటకో వెళ్ళినప్పుడు చుట్టూ ఉన్న మనుషులను ఒకసారి గమనించండి. సాధారణంగా మనం వారి భౌతిక రూపాలను, వారి కోపాన్ని, వారి లోపాలను మాత్రమే చూస్తుంటాం. కాని ఒకసారి ఆ వ్యక్తులందర్నీ 5000 సంవత్సరాల సుదీర్ఘమైన, అలసిపోయిన ప్రయాణం ముగించుకుని తిరిగి తమ అసలు ఇంటికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న తోటి ప్రయాణీకులుగా, అంటే తోటి ఆత్మలుగా చూస్తే ఎలా ఉంటుంది? అలా చూసిన మరుక్షణం వారిపై వచ్చే కోపం, అసహనం, చిరాకు ఆటోమేటిక్గా మాయమైపోయి లోపల నుండి ఒక అనంతమైన కరుణ, మధురత బయటకొస్తాయి కదూ. నిజమే. చాలా అద్భుతమైన మార్పిది. ఇది నిజంగా ప్రయత్నించి చూడాల్సిన ఒక గొప్ప విషయం. ఈ సుదీర్ఘమైన మరియు లోతైన ప్రయాణంలో మాతో పాటు ఉన్నందుకు అందరికీ ధన్యవాదాలు. ఓం శాంతి. ఓం శాంతి.